ఇంకా ఇవాళ ఇక చూడుర్రి ఇక సారు మళ్ళీ టీఆర్ఎస్ అంట మళ్ళా పేరు మారుస్తారంట. బీఆర్ఎస్ అని భూకంపం పుట్టిస్తని మహారాష్ట్రకు పెద్ద పెద్ద ర్యాలీలు వేసుకొని పోయి ఢిల్లీలో పోయి ధర్నాలు చేసి తొడగొట్టి మోడీ ఎవరు అమిత్ షా ఎవరు అని ఇక సారు మాటలు ఒక్కసారి 1 ఇయర్ బ్యాక్ పోయి గుర్తు తెచ్చుకోరి. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకు జూలై కదా, లాస్ట్ జూలై కొండి ఒక్కసారి రివైండ్ చేసుకోండి. అప్పుడు సారు సీఎం ఉండే, అప్పుడు భూకంపం పుట్టించి అక్కడక్కడ ఎంత చేసిండు, మొత్తం ఎట్లా మాట్లాడిండు అనేది ఒకసారి గుర్తుకు తెచ్చుకోరి. టీఆర్ఎస్ అవసరం లేదు, ఇక నేను భారతదేశానికి వెళ్ళి దేశాన్ని ఉద్ధరిస్తా, అది చేస్తా ఇది చేస్తా అని పోయి లాస్ట్కి ఒక ఎంపీ సీటు కూడా లేకుండా పోయిండు కేసీఆర్ సారు. ఇప్పుడు మళ్ళా దెబ్బ గట్టిగా 2 సార్లు, ఫస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక దెబ్బ, ఇక మళ్ళా పార్లమెంట్ ఎన్నికలలో ఇక గట్టి దెబ్బ పడ్డాక సార్కు కొంచెం మైండ్ సెట్ అయినట్టుంది. ఇప్పుడు అమ్మ నాకు బీఆర్ఎస్ వద్దు, ఏ వద్దు, మళ్ళీ టీఆర్ఎస్ కోతా అని మళ్ళీ టీఆర్ఎస్ బాట పడుతున్నాడట సారు కేసీఆర్. ఇక ఆల్రెడీ మొన్ననే అంతకుముందు కూడా ఈ చర్చ అయితే వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వస్తుంది. బీఆర్ఎస్ నేమ్ చేంజ్ అంట, కేసీఆర్ మళ్ళీ మనసు మార్చుకున్నారట ప్రజలతో, అందుకే గ్యాప్ వచ్చిందంట. ప్రజలతో నువ్వు పేరు మార్చుకున్నందుకు రాలే సార్ కేసీఆర్ సార్, ప్రజలతో గ్యాప్ వచ్చింది. ఎవరిని కలవకుండా పెద్ద పెద్ద కంచెలు వేసుకొని ప్రగతి భవన్లో కూర్చొని రాచరిక పాలన చేసినందుకు, జనాన్ని పట్టించుకోనందుకు, నువ్వు చెప్పిందే వేదము, పక్కన వాళ్ళు పట్టించుకోకుండా, కనీసం కార్యకర్తలను పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోయినందుకు జనాలకు దూరమైనవి తప్ప పేరు మార్చుకున్నందుకో, ఊరు మార్చుకున్నందుకో, ఇంకేదో మార్చుకున్నందుకో కాదు. అది గుర్తించుకోవాలి. మళ్ళీ నువ్వు టీఆర్ఎస్ అని మార్చుకొని నీ బుద్ధి మారకుంటే గట్లే ఉంటావు. కాబట్టి ఫస్ట్ నీ వ్యవహార శైలి మార్చుకొని సార్ కేసీఆర్ సార్, మీ మీద ఇంకా జనాలకు అభిమానం ఉంది లోపల, కానీ మీ అహంకారంతో అభిమానం అనేది పక్కదారి పట్టిపోతుంది. ఎవరిని పట్టించుకోకుండా, ఉద్యమకారులను చేరదీయకుండా, ఎక్కడోళ్ళని అక్కడ తొక్కేసి, ఎవరిని కనీసం గొంతెత్తకుండా చేసి, జర్నలిస్టులను తొక్కేసి, పోలీసు వాళ్ళను నోరెత్తకుండా చేసి, లాయర్లను నోరెత్తకుండా చేసి, ఎవరిని నోరెత్తకుండా చేసి, ఉద్యమకారులు అనేది టోలే లేకుండా చేసి, ఇంత చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఆ స్థాయికి వచ్చిర్రు. అక్కడికి మళ్ళీ ఫామ్ హౌస్ పోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీరు పేరు మార్చుకొని, ఓన్లీ ఒక పేరు ఒక్కటి మార్చుకొని, మీ లోపలున్న మనిషి అట్లే ఉండి మీద బట్టలు మార్చుకున్నంత మాత్రాన పాత కేసీఆర్ కావు సార్. మళ్ళీ ఒకసారి ఒక 15 ఏళ్ళ కిందికి వెళ్ళండి. అప్పుడు గొంగలి పురుగును కూడా కౌగిలించుకొని ఎట్లయితే ఉద్యమం చేస్తా అని చెప్పినావు, ఇప్పుడు కూడా సాధారణ జనానికి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వేదనని వాళ్ళతో కలిసిపోయి మళ్ళీ పాత కేసీఆర్ వస్తే ఒకవేళ మళ్ళీ మీకు ఆ ఛాన్స్ ఉంటుందేమో. కానీ ఇప్పుడు ఓన్లీ పేరు మార్చుకొని ఫామ్ హౌస్లో కూర్చొని మళ్ళీ అదే అక్కడ పోయి ఇక్కడ ప్రగతి భవన్లో కూర్చొని ఎట్లా నడిపించినో ఇప్పుడు ఫామ్ హౌస్లో కూర్చొని నడిపిస్తుంటే కాదు సార్. కొంచెం మళ్ళీ గ్రౌండ్కి దిగితే మీకు మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది, లేకుంటే ఇట్లే ఉంటారు. ఇక ప్రజలతో అందుకే గ్యాప్ వచ్చిందని ఇక కేటీఆర్ సార్ చెప్పినట్టు. ఈయనకు అందరికంటే ఎక్కువ తెలియమంతుడు ఇక్కడ ఎవరంటే కేటీఆర్ సారు. ఆయన అందుకే గ్యాప్ వచ్చిందని మొత్తానికి ఫైండ్ అవుట్ చేసిండట కేటీఆర్ సారు. మొన్ననే అంటే సార్ మేము అసలు ఓడిపోలే, నైతిక విజయం మాదే, ఓన్లీ 1.5% ఓటు గ్యాపే, అసలు మాకు మొత్తం జనాలంతా మాకే ఉన్నారు, అది దాన్ని అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత చెప్పిండు. పార్లమెంట్ ఎలక్షన్లల్లో అరే 1.5% కాదు 15% అని అక్కడ కొట్టిరు కదా, కొట్టే వరకు అప్పుడు మళ్ళీ రియలైజ్ అయినట్టుండు. ఓకే ఇది కూడా కాదు, ఓన్లీ పేరు మార్చుకున్నందుకే మేము దూరమైనాం అనుకుంటున్నామో, పేరు మార్చుకున్నందుకు కాదు. మీ నాయన నువ్వు ఇద్దరు ప్రజలకు దూరమైనందుకు ఈ పరిస్థితి వచ్చింది తప్ప ఇంకోటి కాదు. ఫస్ట్ ప్రజలకు దగ్గర అయ్యే పరిస్థితి కొండి. మీరు ట్వీట్లు చేసి మీరు చేసిన తప్పులు మొన్ననే 6 నెలల కింద చేసిన తప్పులు అట్లే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అవే తప్పులు అంటే నిరుద్యోగులను పట్టించుకుంటలేరు, వాళ్ళని పట్టించుకుంటలేరు, వీళ్ళని పట్టించుకుంటలేరు అని ట్వీట్ చేస్తే మీ తప్పులు ఇంకా పచ్చిగా అట్లే ఉన్నాయి, కనిపిస్తూనే ఉన్నాయి. ఆ పచ్చి తప్పులను అట్లే పెట్టుకొని ఇంకా ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ అవే మీరు రిటర్న్ మాట్లాడితే జనాలు చూసే పరిస్థితిలో లేరు. కొంచెం గ్రౌండ్కి రండి, మళ్ళీ కష్టపడితే వస్తుందేమో. సరే, ఇక పేరు మార్చబోమని కొన్ని నెలల కిందే చెప్పిన కేసీఆర్ మళ్ళీ పేరు మార్చడానికి రెడీ అవుతున్నారట. మార్పే కొంపముంచిందని గులాబీ నేతలు భావిస్తున్నారట. సరే, ఇక ఏది కొంపముంచినా ఏది కొంపముంచకున్నా మీ ఇష్టం, మార్చుకుంటే